ఇది తినటం వల్ల ఏమిటంటే మన పండుగలన్నీ కూడా ఇట్లాంటి సదాచారమే. ఒకడొకడు అంటుంటాడు, ఏమిటండి సనాతన ధర్మం అని. ఒరే నాయన, నీకు తెలియకపోతే తెలుసుకోవడానికి చెప్పడానికి చాలామంది ఉన్నారు దేశంలో. ఏమిటి సనాతన ధర్మం అంటే, నువ్వు పడుకుంటే సనాతన ధర్మము, నువ్వు లేస్తే సనాతన ధర్మము, నువ్వు ఏ వైపు తిరగాలో సనాతన ధర్మము. ఎడమవైపు వామకుక్షి అవస్థలో పడుకోమన్నారు, ఎడమవైపు లేచేటప్పుడు కుడివైపు లేమన్నారు. ఇదంతా సనాతన ధర్మమే. లేస్తూగానే అమ్మా అన్నారు, సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అన్నాడు. విష్ణుపత్ని భూదేవి, అమ్మా నన్ను క్షమించు, నీ మీద కాళ్ళు పెడుతున్నాను అన్నాడు. చాప మీద నుంచి లేచిన పడక వాడు మంచం మీద నుంచి దిగినా కుడికాలు పెట్టి దిగమన్నాడు. ఇది సనాతన ధర్మమే. ఇంటి మీద ముగ్గేస్తే సనాతన ధర్మము, ఒక అతిథికి అన్నం పెడితే సనాతన ధర్మము, నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళి భోంచేస్తే సనాతన ధర్మము, నువ్వు బొట్టు పెట్టుకుంటే సనాతన ధర్మము, స్నానము చేస్తే సనాతన ధర్మం. 3 వేళల స్నానం అన్నాడు, కనీసం 2 వేళల చూస్తున్నాం చాలామంది. ఇప్పుడు అసలు స్నానానికి అంత వైభవం అండి. 70 కోట్ల మంది జనం వస్తారండి స్నానం అని అంటే. అది ఈ భారతదేశం. 70 కోట్ల మంది వచ్చారు. ఏమిటంటే స్నానము. తోస్తే తాళ్లతో పట్టుకుంటే ఎవరు వినలేదు, నేను పోతానన్నాడు. ఎవరో కొంతమంది అల్పప్రజ్ఞావంతులు తప్ప స్నానమును విమర్శించిన వాళ్ళు, స్నానము గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధిం కురు. బక్కెట నీళ్లతో స్నానం చేసినా ఈ శ్లోకం చెప్పుకొని చేస్తాం. గంగా గంగా గంగా, నాకేం మంత్రాలు రావండి, ఏం అక్కర్లేదు. గంగా అనలేవా, కృష్ణ అనలేవా, యమున అనలేవా, గోదావరి అనలేవా? ఏమైంది? గోదావరి 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 వేసుకుని గోదావరి నీ సంకల్ప మాత్రం చేత అక్కడికి వస్తుంది. అందుకని బకెట్ నీళ్లల్లో గంగా జలము కలిపితే పరమ స్వచ్ఛము. ప్రపంచమంతా చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు సైంటిస్టులందరూ చెప్తున్నారు. గంగా నది జలము ఎంత శుద్ధమంటే, ఇప్పుడు మొన్న 60 కోట్ల మంది, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకి లేకపోతే ఇంకొక కోటి సంఖ్య పెరుగుతారు, అంతమంది స్నానము చేసినా పరమ శుద్ధంగా ఉన్నాయి జలము. ఎక్కడ అశుద్ధం అన్నది లేదు, ఎక్కడ కట్టుబాటు లేదు. ఇక్కడ నీకు 1,00,000 రూపాయలు ఇస్తే తొందరగా స్నానము నీకు 4-5 గంటల్లోనే అయిపోతుంది అన్నారు అనుకోండి. అక్కడ అసలు అదైతే ఇంకొక 70 కోట్లు వచ్చేదేమో ఆ ప్రభుత్వానికి. అట్లా ఎక్కడా బేరం పెట్టలేదు. ఆ యోగి మహానుభావుడు, ఆ నరేంద్ర మోడీ అన్నవాడు కారణజన్ముడు. ఈ దేశం కోసం పుట్టాడు చేస్తున్నాడు మహానుభావుడు. నరేంద్ర మోడీ అన్నవాడే కారణజన్ముడు, భగవంతుని యొక్క అవతారం. అతను పుట్టాడు ఈ దేశం కోసం. రాముణ్ణి ప్రతిష్ఠ చేయడానికి 11 రోజులు నిర్జల ఉపవాసం ఉన్నాడు మహానుభావుడు. అతనికి 70 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. ఎవడైనా ఉండగలడా? 70 ఏళ్ల వయస్సులో 11 రోజులు ఉపవాసం ఉండి 11 దివ్యక్షేత్రములు తిరిగి ఆ తమిళనాడులో 21 బావులలో స్నానం చేశాడు. చల్లనీళ్ళు. ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు చేస్తాడండి, కార్పొరేటర్ చేయడు. హీటర్ వేసుకొని స్నానం చేస్తాడు గీజర్లో. కానీ 11 రోజుల పాటు ఆయన పొద్దున సాయంకాలము చల్లనీళ్ళ బావి నీళ్లు స్నానం చేశాడు. చేసి ఉపవాసము ఉండి 12వ రోజు రామ ప్రతిష్ఠ చేశాడు అయోధ్యలో. ఏం పుణ్యం అండి, ఈ దేశం ఎంత పుణ్యం చేసుకున్నది అట్లాంటి వాళ్ళని కలిగి ఉండడానికి. ఇక్కడ మహానుభావులు ఎంతమంది పుట్టారు. ఛత్రపతి శివాజీ పుట్టాడు ఈ దేశంలో, ఒక రామానంద తీర్థ పుట్టాడు, ఒక పివి నరసింహారావు పుట్టాడు ఈ గడ్డ మీద. ఇది గొప్ప దేశం. ఇది ఆదిశంకరులు వెలసారు ఈ నేల మీద. ఇది మన సనాతన ధర్మం.